ఇప్పుడు బాబు జగ్జీవన్ రావు ఉన్నాడు, లేదంటే దామోదర నరసింహయ్య ఉన్నాడు, లేకుంటే వివేక్ వెంకటస్వామి ఉన్నాడు, లేదంటే ఇంకెవరో ఇప్పుడు ఇప్పుడు మన బందకృష్ణ మాదిగా ఉన్నాడు, లేదంటే ఇంకా దళితులు ఇంకెవరైనా పేరు చెప్తే మన కైడియన్ శ్రీయాన్ ఉన్నాడు. వీళ్ళ పిల్లలు ఏమైనా టీచర్ పోస్టుకు పోటీ పడతారా? కానిస్టేబుల్కి పోటీ పడతారా? ఎస్ఐకి పోటీ పడతారా? పడతారా? వీళ్ళు పడరు. ఎందుకంటే కావలసిన సంపద టన్నుల ఉన్నది. వీళ్ళేమంటారు, ఒకే కుటుంబం ఒకే, వాళ్ళు ఏం పడతారు, రాజకీయంగా ఆస్తులు కాపాడుకోనికి రావచ్చు, రాజకీయంగా తప్ప పేదవాళ్ళకి ఎక్కడ కూడా వీళ్ళు అడ్డు రారు. ఒకవేళ అట్లా వస్తే ప్రజలకు తెలుసు కదా, అది వాళ్ళు వస్తే ప్రజలను ఒప్పించి రావాలి, ప్రజలను మెప్పించి రావాలి, రాజకీయంగా ప్రజలను ఒప్పించి రావాలి, మెప్పించి రావాలి. కానీ పేదవాళ్ళు మాత్రం ఒకటి చేస్తారు. కానీ ఈ పేదల మీద ఏడ్చేటువంటి ఈ ప్రపంచంలో జరిగినటువంటి ఒకటే ఒక కుట్ర, అది మందకృష్ణ చేసినటువంటి కుట్ర. ఇది మంచిది కాదు అనేది నా సమాధానం. దేశభక్తి కలిగి ఉంటే, దేశం మీద ప్రేమ ఉంటే ఇవన్నీ రావు. దేశం మీద ప్రేమ ఉంటే ఇవన్నీ రావు, మనకు తెలుసు కదా. అందుకనే దేశభక్తిని కలిగి ఉండాలి. ఈ విషయంలో మనము ఎక్కడనో వెనుకబడి ఉన్నాం. ఈ వెనుకబడితనాన్ని మనము అధిరోహించాలి, ముందరుకోవాలి. 100% ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నేను కోరుతా ఉన్నా, 20% రిజర్వేషన్లో ఇమ్మీడియట్గా పెంచండి. దిస్ ఈజ్ అవర్ డిమాండ్. 25% రిజర్వేషన్లో 25% పెంచమని అడుగుతున్నా, మీకు దళితుల మీద ప్రేమ ఉంటే. తర్వాత ఇక ఏమవుతుంది అనేది తర్వాత చూద్దాం. కాబట్టి ఇది మా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా జనాభా లెక్కలు కూడా తేనీకి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగా అనేక విషయాలను మనం మళ్ళీ చెప్తా ఉన్నా. రిజర్వేషన్లు 20% పెంచాలి. మాలల యొక్క జనాభా మీద డౌట్ ఉంది, అది మాకు క్లియర్ కావాలి, ఒక క్లారిటీ రావాలని చెప్తూ ఈ ప్రభుత్వానికి మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పునఃపరిశీలన చేసుకోవాల్సింది రిజర్వేషన్ల ముందర. సెంట్రల్ యొక్క ఆదేశాలు తీసుకొని మీరు చేస్తే మంచిగుంటుందని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ ఉన్నాను.